హలో అండి, ఇవాళ మీరు సేమియా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా తయారు చేసుకునే విధానం, ఫస్ట్గా పొయ్యి వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ పోయండి. పోసి బాగా మరగనివ్వండి. ఈ మరిగేలోపు మీరు నిమ్మకాయని ఇలా జ్యూస్ చేసి పక్కన పెట్టుకోండి. నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు గండుప్పు వేయండి. అందులో వేసి కొంచెం ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ దేనికి అని అంటే సేమియా అతుక్కోకుండా మెత్తగా అవ్వడానికి ఇది కొంచెం హెల్ప్ అవుతుందండి. సో ఆయిల్ కూడా వేసిన తర్వాత కొంచెం బాగా తిప్పండి. తిప్పి వాటర్ అనేది బాయిలింగ్ అవ్వాలండి. బాయిలింగ్ అయ్యేటప్పుడు సేమియా అనేది అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ చూసారు కదా, సేమియా ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది గరిటెతో ఇలా తిప్పండి. అంటే గడ్డలా అయిపోయి అంటుకోకుండా ఒక 2 మినిట్స్లో మీకు వెంటనే సేమియా అనేది సాఫ్ట్ అయిపోతుంది. సో ఇలా తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలండి పొయ్యి అనేది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా పట్టుకొని చూడండి, మీకు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇలా సాఫ్ట్గా అయిందాన్ని పక్కకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని ఇలా వడకట్టుకొని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇది పక్కన ఉంచండి. ఇది చల్లారుతూ ఉంటుందండి. ఇలా వెడంగా చేసి కొంచెం చల్లారుతూ ఉంటుంది, ఇది పక్కన ఉంచండి. ఈలోపు మీరు పులిహోర పోపు తెలుసండి, మన ఇంట్లో యాజ్ యూజువల్గా మన నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుంటామో అలానే ప్రొసీజర్ అంతా సేమ్ అదేనండి. ఫస్ట్గా బౌల్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. అందులో పులిహోర పోపు దినుసులు ఏవైతే ఉంటాయో జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, పల్లీలు, సాయి మినపప్పు ఇవన్నీ కూడా 1 బై 1 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కదుపుతూ కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పల్లీలు యాడ్ చేయండి. పల్లీల తర్వాత కావాలంటే ఇష్టం ఉంటే మీకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని ఇక్కడ నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదండి. అండ్ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం ఇలా వేగినాయి అని అన్నప్పుడు మీరు కరివేపాకు ఉంటుంది, కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. అంటే పచ్చి అనేది లేకుండా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగాలండి. వేగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పసుపు అనేది 1 టీ స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ మీరు ఎంత క్వాంటిటీ సేమియా అయితే తీసుకుంటున్నారో దానికి తగినంత పసుపు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అండి, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక 1 మినిట్ ఇలా వేయించండి. వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం వడకట్టుకొని సేమియా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఈ పోపు తీసుకెళ్ళి పోపు అందులో కలిపేసేయండి. కలిపేసి ఎక్కడ మనకి ముద్దలు అనేది లేకుండా మొత్తం కలిసేలాగా విడివిడిగా ఇలా అంతా గట్టితో తిప్పుతూ స్లోగా కలుపుకోండి. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి సేమియా అనేది ముద్ద అవ్వదండి. అండ్ వేయగానే వెంటనే 2 మినిట్స్కే తీసేస్తే మీకు బాగానే వస్తుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత పక్కన మీరు నిమ్మరసం తీసి పెట్టుకున్నారు కదా, నిమ్మరసం అనేది యాడ్ చేయండి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండి, సాల్ట్ ఈ 2 వేసేసి మొత్తం కలిసేలాగా గరిటెతో తిప్పుతూ స్లోగా యాడ్ చేయండి. అంటే మరీ రఫ్గా కలపొద్దండి, కలిపితే సేమియా అనేది ముక్కలుగా అయిపోతుంది. స్లోగా ఇలా తిప్పుతూ కలిపేయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి యమ్మీ సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.